మీరు చేసిన నేరానికి మీ ముగ్గురిని చంపకుండా వదిలిపెట్టారు. ఏంటి ఎందుకు ఎలా అరిచావు? స్వీటీ, ఈ పెయింటింగ్స్ చూడు ఎంత బాగున్నాయో. అవును, ఒక అమ్మాయి ఇంత మంచి చిత్రాలు గీసిందంటే ఆశ్చర్యంగా లేదు. అసలు ఈ మధ్య ఆడవాళ్ళు అందరూ స్వీటీ గారికి రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సంతకం పెట్టి తీసుకోండి. అరే 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 ఏయ్! అరే! అరే! అయ్యో! అరే! 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 అయ్యో! ఏయ్! 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 అరే! ఏయ్! అయ్యో! అయ్యో! ఏయ్! ఏయ్! మేడం, లెటర్ అండి. ఏంటి మధు, నేను డిజైన్ ఆఫ్ మెషిన్ టూల్స్ గురించి డౌట్స్ అడగడానికి వస్తే నువ్వు ముద్ర మీద ముద్ర పెట్టేస్తావు. ఇంతకీ ఎవరికి? ఇది అది మా అమ్మమ్మదండి. చూసి సాలలేదు కదా, ఓసారి చూసుకుందామని. ఒకసారి నేను కూడా చూస్తాను. అదే వద్దండి. మీ అమ్మమ్మ గారి ఫోటో ఎలా ఉంటుందో నేను చూస్తాను, ఇవ్వండి. ఏం లేదండి, 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, అంతే కదండి. 2 తెల్ల వెంట్రుకలు, అంతేనండి, ఇంకేం లేదండి. తల, ఒక నోరు, ఆ నోట్లో పళ్ళు కూడా ఉంటాయి కదా? అవునండి, అచ్చం 2 కళ్ళు ఉంటాయండి, 1 వెంట్రుక ఉంటుందండి, 1 ముక్కు ఉంటుందండి, అంతే. ఇక పిచ్చి పిచ్చి మాట్లాపి ఆ ఫోటో చూపించు. లేదండి, చూపించమంటుంటే. అమ్మమ్మ ఇవ్వు.
అయ్యో చూసేసారా అమ్మమండి అచ్చు మీరే పోలికలండి ఏంటిది సేమ్ టు సేమ్ అండి ఏమిటో విచిత్రం ఇలారా దగ్గరికి రా వద్దండి దగ్గరికి రా సేమ్ అలాగే ఇక్కడ ఒక ముద్దు పెట్టి చూద్దాం పెట్టమంటుంటే వద్దండి పెట్టమంటుంటే పెట్టు ఒరేయ్, పడిపోతాను. అబ్బా, వదలు. దించరా, నిన్నే దించమంటుంటే. దించు. ఇంకా నేను మోటే నా వల్ల కాదు కానీ ఇంతసేపు పోసినందుకు నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలి? నాకు వెరైటీస్ ఆఫ్ కిసెస్ కావాలి, ఇస్తావా? అబ్బా, అవన్నీ నాకు తెలియదు బాబు. నవ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో కిసెస్ లో కూడా అన్ని రకాలు ఉన్నాయి, తెలుసా? అవన్నీ నాకు తెలియదు అన్నాను కదా, అవేవో నువ్వే చెప్పు. ఓకే, ఫస్ట్ లిప్ కిస్, అది అందరికీ తెలిసిందేలే. ఇంకా ఏంటి? ఫ్లయింగ్ కిస్, ఫ్రెంచ్ కిస్, ఇండియన్ కిస్, ఇంగ్లీష్ కిస్, స్పానిష్ కిస్, అరేబియన్ కిస్, జపనీస్ కిస్, జర్మన్ కిస్, టైటానిక్ కిస్, లిప్ కిస్, హెయిర్ కిస్, బాడీ కిస్. కాదనకు మిస్, ఇది హానీమూన్ కి దారి చూపిస్తుంది, వద్దనుకో. అవును, ఇంతకీ 2 రోజుల నుంచి నవ్య కనిపించట్లేదు, ఏమైంది? నాకు తెలీదు, ఎక్కడికెళ్ళా చెప్పే వెళ్ళేదే. ఊరెళ్ళిందేమో. అయ్యుండొచ్చు. హాయ్ మాధురి. హాయ్. హాయ్. ఇంతకీ మీ గర్ల్ ఫ్రెండ్ నవ్య ఏమైంది? నవ్య వాళ్ళ పెదనానికి ఒంట్లో బాగాలేదని ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? అవును మాధురి, స్వీటీకి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. సరే, పార్క్ వెళ్దానండి. పదరా. కాసేపులో బయటికి వెళ్ళి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, వెళ్దామా? అబ్బాయి గారు ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్ సరిత. హాయ్ వంశీ. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిపరేషన్ హాలిడేస్ కదా, ఊరికి బయలుదేరాను. స్టేషన్ కి వెళ్దామంటే ఆటోలు స్ట్రైక్ అట, అందుకని నడిచి వెళ్తున్నాను. రా, సరదాగా గడిపి వెళ్దాం. సరే వెళ్దాం పదా. కమాన్ యార్. Come on. మాధురి, మాధురి. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు సంజయ్, 2 రోజుల నుంచి సరితా దివ్యలు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, వాళ్ళు లేక చాలా బోర్ కొడుతుంది నాకు. దివ్య ఊర్లేని చెప్పానుగా, ఎందుకు అలా కంగారు పడిపోతావు? సరిత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కడికో వెళ్ళుంటుంది గానీ మనం కూడా అలా సరదాగా వెళ్ళి గడిపోద్దాం పద. ఎక్కడికి? మన దేవ గెస్ట్ హౌస్ కి వెళ్దాం పద. వెళ్దాం పదా. కమాన్.
ఏంటమ్మా అర్ధరాత్రి 12 గంటలకు కావస్తుంది ఇంకా పడుకోకుండా? లేదు డాడీ, టీవీలో అమితాబ్ బచ్చన్ సినిమా వస్తుంది, చూస్తూ కూర్చున్నాం. మీరెళ్ళి పడుకోండి. సరేనమ్మా. కమాన్ కమాన్ డార్లింగ్, ఎంజాయ్ చేయాలి. కమాన్ డియర్, కూర్చో. నిన్నే ఆ? ఏ లోకంలో ఉన్నావు? ఏ లోకల్ ఉన్నా నా డ్రీమ్ అంతా పాడు చేసావు. అలాగా? Yeah.